నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం, కొడాలి నానిపై ఫైర్. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు. ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు, రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజుకి కూడా ఆ పండుగ వాతావరణం ఆగలేదు. జూన్ 12 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినడం కోసం ఎన్నో రోజులుగా తపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు జూన్ 12 ఉదయం 11:27 నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినబోతున్నారు. ఆ రోజున తిరిగి ఒక సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి సంసిద్ధులవుతా ఉన్నారు ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో వాతావరణం ఈ విధంగా ఉంటే ఈ పిల్ల సైకో మోకొచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు. అయ్యో అమ్మో, మా పైన దాడులు చేస్తా ఉన్నారు, మమ్మల్ని చితగ్గొడతా ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలు పెట్టేశారు. కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి గమనిస్తే, నిన్న కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో మా పార్టీ నాయకుడు గిరినాథ్ చౌదరి గారిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారు వైసీపీ సైకో మూకలు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు, అనుచరులు మా పార్టీ నేత గిరినాథ్ చౌదరిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు పైన హత్య చేశారు. నిన్న 24 గంటలు కూడా అవలేదు. దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు? ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరు? హింసకి పాల్పడుతున్నది ఎవరు? గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు, అవునా కాదా? ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్టాగాడిని అడుగుతా ఉన్నా, ఎరా కొడాలి నాని, ఎవర్రా చంపింది? గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది? మీ పార్టీ సైకో మోకలు కాదా? ఏమయ్యా పేరుని నాని, ఏంటయా మాట్లాడుతా ఉన్నా మీడియా ముందుకు వచ్చి? కౌంటింగ్కి 2 రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి? గంటలు లెక్క పెట్టుకుండ్రా, మీ సంగతి తేలుస్తాం. ఏది కౌంటింగ్కి 2 రోజుల ముందు? దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో? ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలెరగొట్టి మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టిన 11 సీట్లతో మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఈ రాష్ట్రంలో. ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో చేష్టలు, ఈ దారుణాలు, ఈ హత్యలు ఇంకా కొనసాగిస్తూ నంగనాచుల్లాగా వచ్చి నీతులు మాట్లాడతారా? ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట. రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు. విన్నపాలు ఇదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? మా పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా చంపటమా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? నేను సూటిగా అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కిరాతకంగా చంపటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా? 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు, దాని యొక్క పర్యవసానమే మీరు చూశారు. జూన్ 4వ తేదీన 151 నుంచి 11 స్థానాలకి పడిపోయారు మీరు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
సిగ్గుపడకుండా ఇంకేం మొక్కలు పెట్టుకుని వస్తా ఉన్నారా మీడియా ముందుకు? మీరు ఏ మొక్కం పెట్టుకుని వస్తా ఉన్నారు? నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ 4వ తేదీన చూపించాడు ఆ భగవంతుడు. 151లో మధ్యలో ఉన్నటువంటి 5ని చెరిపేశాడు ఆ భగవంతుడు. దేనికో తెలుసా? ఆ 5 సంవత్సరాల మీ 5 సంవత్సరాల పరిపాలన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. విభజన జరగనున్నది కాబట్టి మనకు మంచి అవకాశం ఉంటుంది. ఈ పునర్విభజన తర్వాత పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి మరి అందరము అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మనయేస్తాం. మన్ను టెండలను కూడా లెక్క చేయకుండా పార్టీ కార్యకర్తలందరూ ఎంతో కష్టపడి పనిచేశారు కాబట్టి ఈరోజు మనం తెలంగాణ నుంచి 8 స్థానాలు పొందడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఈరోజు ప్రధానమంత్రి గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారికి నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒక కేబినెట్ మినిస్టరు, ఒకటి ఎంఓఎస్ స్టేట్, ఇద్దరిని తెలంగాణ నుంచి మరి పెద్ద మనసుతో ఎంపిక చేయడము నిజంగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీగా ఒక నిక్కసైనటువంటి కార్యకర్త, అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా మరి పార్టీని జెండా మోసినటువంటి మరి నరసాపురం నుంచి ఇటీవల పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి మిత్రుడు శ్రీనివాస్ వర్మ గారిని ఈరోజు కేంద్ర మంత్రిగా తీసుకోవడము, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా సిద్ధాంతపరంగా పనిచేస్తుందో, ఏ రకంగా కార్యకర్తల ఆధారంగా పార్టీ పనిచేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఈరోజు మరి కేంద్ర మంత్రులుగా ఎంపీ చేసినటువంటి ముగ్గురు కూడా ఒక సాధారణ కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళ ఈరోజు కేంద్ర మంత్రులుగా భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా మరి సాధారణ కార్యకర్తలను మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకొచ్చి ఢిల్లీలో మంత్రులుగా చేసినటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీలో లేదు. మాకెవరికి బంధుత్వం లేదు. మాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని రాజకీయ పార్టీలో కీలక బాధ్యతలు ఎవరు లేరు. కానీ మరి ఎవరు లేకపోయినప్పటికీ కూడా సిద్ధాంతమే ఈరోజు మాకు ఊపిరి. మరి పార్టీ కార్యకర్తలే మా కుటుంబం అనే విధంగా ఈరోజు పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ఎంపిక చేసిందో ఇది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. వచ్చేటువంటి 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలుగా ఏ రకంగా పనిచేశామో వచ్చే 5 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ దుర్నీకృతమైనటువంటి ఉత్సాహంతో మరి రానున్న రోజుల్లో కూడా పనిచేస్తారని ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో, సంకల్ప పత్రం పేరుతో దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో, ఎన్డీఏ ఏదైతే హామీ ఇచ్చిందో వాటిని తూచా చెప్పకుండా ఆ యొక్క సంకల్ప పత్రాన్ని అమలు చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తాను. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మరి అంకిత భావంతో పనిచేస్తాము. ముఖ్యంగా తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. దేశంలో జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, దేశంలో రైల్వేల అభివృద్ధి విషయంలో కావచ్చు, దేశంలో పేద ప్రజలకు సంబంధించినటువంటి మరి ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా కావచ్చు, గ్రామాలకు ప్రధానమంత్రి సడ యోజన కావచ్చు, గ్రామాలకు మళ్ళీ జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా మంచినీటి సరఫరా చేసేటువంటి నల్లాల ద్వారా సరఫరా చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నాం. గత 10 సంవత్సరాలుగా 4 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది పేదలు. వచ్చేటువంటి 5 సంవత్సరాలు మరొక 3 కోట్ల ఇండ్లు పేద ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టివ్వబోతుందని సందర్భంగా మనయేస్తున్నాం. అందుకే మరి ఖచ్చితంగా
పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా మరింత పట్టుదలతో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో ముందుండాలని మరి నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ప్రత్యేకంగా నేనైతే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నానో అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు మిగతా పదాధికారులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. ఓట్లేస్తారు, ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమం చేస్తారని ఓట్లేస్తారు, ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని మీకు ఓట్లేస్తారు. సముచిత నిర్ణయం తీసుకొని చంద్రబాబు గారి కూటమిని గెలిపించి వాళ్ళ విఘ్నత చాటుకున్నారు ఓటర్లందరూ కూడా. వాళ్ళ సందర్భోచిత మా మనస్తత్వాన్ని చాటుకున్నారు ఓటర్లందరూ కూడా. వాళ్ళ అవగాహనతో వ్యవహరించారు ఓటర్లందరూ కూడా. అందుకు మరొక్కసారి రాష్ట్రంలోని ఓటర్లందరూ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నేను ఒకటే కోరుతూ ఉన్నా. పాత్రికేయ సోదరులారా, మీరు కూడా నేను చెప్పే ఇది మీరు ప్రత్యేకంగా వ్రాయాల చిన్న పేర. మీరు 5 సంవత్సరాలు మీ పైనున్న సిబిఐ దాఖలు చేసిన 11 ఛార్జ్షీట్లో ఒక్కరోజు కూడా కోర్టుకు అటెండ్ అవ్వలేదు. మీరు మీ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని నేను వస్తే ఎంతో ఖర్చు అయిపోతుంది, లేదా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని కోర్టుల్లో కూడా తప్పుదారి పట్టించి భయపెట్టి మీరు 5 సంవత్సరాలు కోర్టుకు రాలేదు. నౌ యూఆర్ ఎ ఫ్రీ మ్యాన్. ఏ శాంతి భద్రతలు విఘాతం ఉండదు, రాష్ట్రానికి ఏ ఖర్చు ఉండదు, ఎవరు కూడా మీకు ఇబ్బంది పెట్టరు. మీరు ప్రతి శుక్రవారం కోర్టుకు అటెండ్ అవ్వాలా. నేను న్యాయస్థానాన్ని కూడా సిబిఐ కోర్టును కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆయన ఫ్రీగా ఉన్నాడు కనుక రోజువారీ విచారణ జరిపించండి. అక్కడే ఉంటారు హైదరాబాద్లోనే. ఆయన బ్రహ్మాండంగా లోటస్ పాండే కదా, లోటస్ పాండ్లో బ్రహ్మాండమైన బంగ్లా ఉంది ఆయనకి. ఎన్నో రూమ్లు ఉన్నాయి. అక్కడే విశ్రాంతి తీసుకుని అక్కడే ఉంటారు. రోజు కోర్టుకు అటెండ్ అవ్వాలా. రోజువారీ విచారణ జరిపించాలని చెప్పి నాకు కోరుతాను. ఎందుకంటే 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. అది న్యాయస్థానాలు నేను తప్పుపట్టను. నేను మీరెందుకు దాన్ని అంగీకరించారో మీకు తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. మాకేం తెలియదు. అది రాష్ట్ర ప్రజలకు మాత్రం అనుమానం ఉన్నది, ముఖ్యమంత్రికి ఎందుకు ఇంత వెసులుబాటు కల్పించారని. దానికి కోర్టు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోర్టును తప్పుపట్టడం లేదు, క్లారిటీ ఇవ్వమని మాత్రం నేను కోరుతున్నా. ఎందుకు ముఖ్యమంత్రికి ఇంత వెసులుబాటు కల్పించారు? చట్టంలో ఎక్కడా లేదే ముఖ్యమంత్రికి వెసులుబాటు కల్పించాలని మీరు ఇచ్చారు. 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా అతను కోర్టుకు అటెండ్ అవ్వలేదు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు కనుక రోజువారీ విచారణ జరిపించి ఆయన మీద ఉన్న సిబిఐ 11 కేసుల్లో కూడా విచారణ పూర్తి చేయండి అని చెప్పి కూడా, ఆయన నిర్దోష అయితే వదిలేయండి, దోష అయితే పంపించండి. లోనా బయట ఆటలో ఉన్నాడు ఇప్పుడు. ఆయన లోపలికి వెళ్తాడా బయట ఉంటాడా తేల్చండి. ఇంకా రాష్ట్ర ప్రజలు ఆ ఉత్కంఠలోనే ఉన్నారు. ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉంటారా బయట ఉంటారా, లోనా బయట? అందుకని దాన్ని త్వరితగతిన తేల్చండి అని చెప్పి కూడా గౌరవ న్యాయస్థానాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా మిమ్మల్ని మీరు దానికి అర్పించుకోండి. నేను రోజు కోర్టుకు వస్తానని చెప్పండి. 5 ఏళ్ళు రాలేకపోయాను ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని. ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను కనుక పాపం ఆయనకి ఇది కూడా దక్కినట్లేదు కదా, ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి, లేదు కాబట్టి యూఆర్ అన్ ఆర్డినరీ ఎమ్మెల్యే కనుక మీరు అటెండ్ అవ్వండి కోర్టుకి, ప్రతిరోజు అటెండ్ అవ్వండి. త్వరితగతిన ఈ కేసులన్నీ కూడా 5, 6 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లు ఉన్నాయి, 11 సిబిఐ ఛార్జ్షీట్లు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా క్లియర్ చేసుకోండి. న్యాయస్థానం కూడా ఒక ప్రత్యేకంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసుల విషయం అని చెప్పి కూడా మళ్ళీ కోరుతున్నా. మీరు 5 సంవత్సరాలు అతనికి వెసులుబాటు ఇచ్చి జనం అందరిలో కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది కనుక మీ వెసులుబాటు ఇచ్చిన విధానం మీరు దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా, ఐఎమ్ సారీ అట్లా మాట అనొచ్చో లేదా, కోర్టులకి చేసిన తప్పు దిద్దుకునే అవకాశం వచ్చిందని అనొచ్చో లేదో నాకైతే తెలియదు. కానీ మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రోజువారీ విచారణ జరిపించి త్వరితగతిన న్యాయ విచారణ జరిపించండి.
అతను పాపం ఏ పాపం ఎరగడు, కష్టపడి చెమటొచ్చి ఇటుక పేర్చి ఇంత ధనం సంపాదించారని మీకు రుజువులతో సహా ఉంటే వదిలేయండి. లేదు కొట్టేశాడు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి దాన్ని అడ్డు పెట్టుకొని. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. आरएसएस के एक नेता ने यौन शोषण का गंभीर आरोप लगाया है। संघ परिवार के नेता हैं शांतनु सिन्हा, वो बीजेपी के बंगाल के पदाधिकारी राहुल सिन्हा के भाई हैं, एबीवीपी के सदस्य रह चुके हैं, हिंदू संघ के प्रमुख हैं। उनका कहना है कि बीजेपी आईटी सेल के प्रमुख अमित मालवीय बंगाल में औरतों का यौन शोषण करते हैं और सिर्फ 5 सितारा होटलों में ही नहीं, बीजेपी के दफ्तर तक में ये काली करतूतें चलती हैं। उन्होंने बंगाली में ट्वीट करके, बांग्ला में ट्वीट करके यह भी लिखा है कि बीजेपी नेताओं में होड़ लगी हुई है औरतों की आपूर्ति करने की। उनका कहना है कि ये सब लोग मिलकर, और अमित मालवीय का नाम लेकर उन्होंने कहा है, औरतों का यौन शोषण करते हैं। ये आरोप कांग्रेस पार्टी का नहीं है, ये आरोप संघ के एक व्यक्ति का है जो बीजेपी से जुड़ा हुआ है। मैं जानना चाहती हूं, बीजेपी की आईटी सेल है या दरिंदों का जमावड़ा है? आपको याद होगा उत्तर प्रदेश के आईआईटी बीएचयू का वो गैंग रेप कांड, जिसमें सक्षम पटेल, कुणाल पांडे, आनंद चौहान जैसे लोगों का नाम आया था। ये सब शीर्ष नेतृत्व ही नहीं, प्रधानमंत्री मोदी के बड़े करीबी लोग, लेकिन ये बीजेपी की आईटी सेल के संयोजक, सह संयोजक और उसके सदस्य थे। तो दरिंदों का जमावड़ा है क्या बीजेपी की आईटी सेल? आज सवाल इस बात का है, आज सवाल इस बात का है कि बीजेपी की आईटी सेल में कैसे लोग हैं भाई? एक ध्रुव सक्सेना था, आईएसआई की मुखबिरी करते हुए पकड़ा गया था, हिंदुस्तान में मुखबिरी करता था आईएसआई के लिए। ये किन दरिंदों से, किन लोगों से भरा हुआ है बीजेपी की फेक न्यूज फैक्ट्री, बीजेपी की आईटी सेल? और बीजेपी में कितने महिला विरोधी लोग हैं भाई? हाथरस से लेके लखीमपुर, लखीमपुर से लेके उन्नाव, उन्नाव से लेकर चाहे वो उत्तराखंड की अंकिता भंडारी हो, चाहे वो गुजरात की बेटी बिल्किस बानो हो, चाहे वो इस देश की सबसे होनहार खिलाड़ी बेटियां हो, हर बार आरोपी बीजेपी का नेता, कभी कुलदीप सेंगर, तो कभी चिन्मय आनंद, तो कभी ब्रजभूषण, तो कभी अंकिता भंडारी का हत्यारा जिसके पिता बीजेपी के नेता है। कैसे लोगों से बीजेपी भरी पड़ी है? और सवाल इस बात का है कि इतने गंभीर आरोप आपके बड़े पदाधिकारी के खिलाफ लगे, लेकिन एक शब्द नहीं बीजेपी की ओर से, कोई प्रतिक्रिया नहीं, कोई उस पर एक्शन लेने की बात नहीं। तो आज सवाल इस बात का है कि इस सुई टपक सन्नाटे का सच क्या है? किसको बचाया जा रहा है? क्यों बचाया जा रहा है? किसके कहने पर बचाया जा रहा है? अगर इतना बड़ा आरोप किसी बीजेपी के बड़े पदाधिकारी पर लगा है, तो बीजेपी का नेतृत्व क्या कर रहा है? नरेंद्र मोदी किस मुंह से महिलाओं की संरक्षण की बात करते हैं, जब वो संरक्षण हर बार आरोपी को देते हैं? और ये महज संयोग नहीं है, महज संयोग नहीं है कि फिर से यौन शोषण का आरोप एक ऐसे व्यक्ति पर लगा जो सत्तारूढ़ दल में एक बड़े पद पर बैठा है, जो प्रचार प्रसार का एक तरह से प्रमुख है, जो नैरेटिव बनाता है। इस व्यक्ति ने अपना इतिहास इनका खखोल लीजिएगा, इतने ऐसे व्यक्ति को ऐसे पद पर बिठाना, यह बीजेपी का नैतिक दिवालियापन दिखाता है। यह वो व्यक्ति है जिसने खुलेआम पोर्नोग्राफी की बात करी है। यह वो व्यक्ति है जिसने विपक्ष के खिलाफ झूठ,
मनगढ़ंत कहानियां, हर तरह के षड्यंत्र रचे हैं। राजनीतिक प्रतिद्वंद्विता को किनारे रखकर इसने देश के प्रथम प्रधानमंत्री पंडित नेहरू तक को नहीं बख्शा। उनकी अपनी बहन और भतीजियों के साथ की फोटो को इसने दुष्प्रचार करके चलाया, लांछन लगाए। इस आदमी ने राहुल गांधी के बयानों को काट छाट कर उनकी छवि धूमिल करने का कुत्सित प्रयास किया। इस व्यक्ति ने तमाम मर्यादाओं को लांघते हुए सोनिया जी के खिलाफ, विपक्ष के तमाम नेताओं के खिलाफ दुष्प्रचार किया। कोई राजनीतिक मर्यादा, कोई राजनीतिक शुचिता इस आदमी ने नहीं रखी और एक ऐसी फेक न्यूज फैक्ट्री बना दी बीजेपी की, जो सिर्फ झूठ, सिर्फ मनगढ़ंत कहानियां, मनोहर कहानियां रचती है, आधा सच और पूरा झूठ फैलाती है। तो आज हमारी मांग है कि आरएसएस के एक वरिष्ठ पदाधिकारी के इस बयान पर बीजेपी क्या कर रही है। हमारी मांग है कि एक निष्पक्ष जांच हो। हमारी मांग है कि सच सामने आए और हमारी मांग है कि जब तक जांच पूरी तरह से कार्रवाई ना हो जाए, सत्तारूढ़ दल के इतने बड़े पद पर एक ऐसा व्यक्ति नहीं बैठ सकता है जिस पर इतने बड़े यौन शोषण के गंभीर आरोप लगे हैं। मैं पूछना चाहती हूं, मंत्रालय आवंटन तो अभी बाकी है, लेकिन क्या कोई नया बाल विकास मंत्री जो भी बनेगा या बनेंगी, वो भी पहले वाली की तरह आंखों पर पट्टी और मौन व्रत रख लेंगी? इस देश में राष्ट्रीय महिला आयोग तो है, वो सिर्फ विपक्ष में जब कुछ होता है तो जागती हैं। इसका स्वतः संज्ञान नहीं लीजिएगा, नहीं जाइएगा कोलकाता, नहीं कीजिएगा कार्रवाई। आप महिलाओं के संरक्षण, उनके अधिकार, उनके सामर्थ्य, उनके संबल के लिए है, लेकिन आपने सिर्फ गंदी घिनौनी राजनीति की है। आज भी वक्त है, जाग जाइए। मेरा अपना मानना है कि कठोर कदम उठाने चाहिए भारतीय जनता। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం, కొడాలి నానిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.